దళపతి విజయ్ జననాయకుడయ్యాడు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ విజిల్ మోత మోగిపోయింది. ఆయన పార్టీ తమిళిగ వెట్రి కలగం తమిళనాడులో జెండా ఎగరేసింది. విజయ్ పార్టీ ప్రభంజనంతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ఫలితాలు తమిళనాడులో వచ్చాయి. పోల్ సర్వే సంస్థలన్నీ కూడా అక్కడ ఫెయిల్ అయ్యాయి. ఒక్క మ్యాక్సిస్ ఇండియా తప్ప మిగతా ఏ పోల్ సర్వే సంస్థ కూడా అటు ప్రీ పోల్స్లో కానీ, ఒపీనియన్ పోల్స్లో కానీ, చివరికి ఎగ్జిట్ పోల్స్లో కానీ విజయ్ కనీసం కింగ్ మేకర్ అవుతాడని కూడా అంచనా వేయలేదు. అలాంటిది ఆయన ఇప్పుడు ఏకంగా కింగ్ కాబోతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్కు దరిదాపుల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ను దాటరా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా విజయ్ పార్టీ తమిళనాడులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించబోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 సమయానికి విజయ్ పార్టీ దాదాపుగా 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. కొద్దిసేపటికి దీనిపై క్లారిటీ రావచ్చు. ఒకంత అటు ఇటు ఉండొచ్చు నెంబర్స్, కానీ అతిపెద్ద రాజకీయ పార్టీగా మాత్రం టీవీకే అవతరించడం ఖాయం. ఇప్పటి వరకు కనీసం కింగ్ మేకర్ అన్న అవుతారా అనుకుంటే ఇప్పుడు ఏకంగా కింగ్ అవ్వబోతున్నారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల ఫలితాలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. ఇంతవరకు ఏ ప్రీ పోల్ సర్వేకు అందని విధంగా తమిళనాడు ఓటరు తీర్పిచ్చారు. అయితే తమిళ రాజకీయాలన్నీ కూడా దాదాపుగా 50 ఏళ్లకు పైబడి మొత్తం సినిమా చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయి. కలైంజర్, కరుణానిధి మొదలుకొని ఎంజీఆర్, జయలలిత వీళ్ళందరూ కూడా సినిమాలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్లే. కరుణానిధి సినిమా రచయిత అయితే, ఎంజీఆర్, జయలలిత హీరోయిన్లుగా హిట్ పేరుగా నిలిచారు. వారిద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కుమారుడు స్టాలిన్ మూవీ ప్రొడ్యూసరు. ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం. ఇలా దాదాపుగా 50 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను సినిమాలు శాసిస్తున్నాయి. ఇప్పుడు అదే సినీ రంగం నుంచి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ తమిళ రాజకీయాల్లోకి దూసుకొచ్చింది. ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ పేరు జోసెఫ్ విజయ్. జోసెఫ్ విజయ్ మొత్తం తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే కేవలం 1.5 ఏళ్ల కాలంలోనే ఈ స్థాయి విజయం సాధించడం అనేది ఎలా సాధ్యమైందనేది రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. అయితే విజయ్ ఈ స్థాయికి విజయం సాధించడం వెనక ఆయన పార్టీ వ్యూహాల సంగతి పక్కన పెడితే విజయ్ చరిష్మా, తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్కి యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలన్నీ కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. కేవలం తమిళనాడులోనే 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. చాలా కాలంగా సినిమాల ద్వారా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నారు విజయ్. దాదాపుగా 1.5 కోట్ల వరకు తమిళనాడు ఓటర్లు యూత్ ఉన్నారు. వీరందరూ కూడా విజయ్ సినిమాలతోని ప్రభావితం అవుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో విజయ్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ విజయ్ రూపంలో ఒక అవకాశం లాగా కనిపించింది. వారందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు పోస్ట్ పోల్ తర్వాత, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు మొత్తం కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా గమనిస్తోంది, అంచనా వేస్తోంది ఏంటి అంటే ఎక్కువగా యూత్ విజయ్ వెంట నిలబడినట్లుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు కాకుండా తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత అనేది కనిపిస్తోంది. ఎందుకంటే దిగ్గజమైనటువంటి లీడర్లు కరుణానిధి, జయలలిత వాళ్ళిద్దరి చుట్టూనే దాదాపుగా 40-50 ఏళ్ల పాటు రాజకీయాలు నడిచాయి. వాళ్ళిద్దరి చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వాళ్ళిద్దరూ ఒకేసారి కొద్ది కాలం వ్యవధిలో ఇద్దరు ఒకేసారి లోకాన్ని విడిచి వెళ్ళిపోవడంతో తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత అనేది కనిపించింది. ఓ మోస్తరు లీడర్ కావాల్సినటువంటి అవసరం కనిపించింది. ఆ శూన్యతలో నుంచి విజయ్ బయటకు వచ్చాడు. సో వాళ్ళిద్దరినీ అభిమానించినటువంటి గణం అందరూ కూడా విజయ్ వైపు చూసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కూడా విజయ్ వెనక నిలబడినట్లుగా అర్థమవుతూ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్, అది సినిమా ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే అన్నా డిఎంకేకి ఎక్కువగా రూరల్లో కానీ మహిళల్లో కానీ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. జయలలిత తర్వాత ఆ స్థాయి సినిమా ఐడల్ని వారు విజయ్లో చూసుకుని ఉండొచ్చు. అలా అన్నా డిఎంకే ఓట్ బ్యాంక్ కొంతవరకు మహిళల నుంచి షిఫ్ట్ అయి ఉండొచ్చు. ఇవి కాకుండా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటే విజయ్కి ఎక్కువగా కూడా దళిత్ యూత్, బీసీ యూత్, అలాగే ఉద్యోగాలు రానటువంటి గ్రామీణ ప్రాంత అర్బన్ యూత్లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరందరూ కూడా ట్రెడిషనల్గా చాలా కాలంగా డిఎంకేని సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిటీస్. డిఎంకేని ట్రెడిషనల్గా సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిటీలందరూ కూడా విజయ్ వెంట నిలిచినట్లుగా కనిపిస్తూ ఉంది ఓటింగ్ ప్యాటర్న్ని గమనించినట్లయితే. అంతేకాకుండా ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఎందుకంటే తమిళనాడులో మొత్తం 34 మంది మంత్రులు ఉంటే 31 మంది వెనకంజలో ఉన్నారు. అందులో సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అయితే ఫలితాలు మారే సమయానికి ఆ రిజల్ట్ ఏమైనా మారచ్చు, కానీ ప్రస్తుతానికైతే
చాలా రౌండ్స్ వరకు 12:30 1 గంట సమయం వరకు కూడా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనకబడినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే స్వయంగా ముఖ్యమంత్రి పైన ఆయన కుమారుడి పైన వ్యతిరేకత కనిపిస్తూ ఉందంటే పార్టీని ఏకపక్షంగా ప్రజలు తిరస్కరించినట్లుగా భావించవచ్చు. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా విజయ్ వైపు టర్న్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్ తో రావడం అనేది కూడా విజయ్ కలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లోకి రావడానికి ముందు విజయ్ పెద్దగా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదు. కొంచెం పొలిటికల్ ఐడియాలజీ తోటి మూవీస్ తీసినప్పటికీ కూడా పెద్దగా ఆయన కాంట్రవర్సీ స్టేట్మెంట్లు పబ్లిక్ గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఆయన క్యాస్ట్ ని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ క్యాస్ట్ ని ఆయన రికార్డుల ప్రకారం కూడా తమిళ్ క్యాస్ట్ అని చెప్తున్నారు. ఎలాంటి రిజిస్టర్ అయినటువంటి క్యాస్ట్ గా ఎక్కడ నమోదు చేయలేదు. అతను క్యాస్ట్ న్యూట్రల్ గా విజయ్ తాను చెప్పుకుంటున్నారు. అది ఆ విషయం రికార్డుల్లో ఉన్నప్పటికీ పబ్లిక్ లో ఇమేజ్ అయితే విజయ్ రిప్రజెంట్ చేసేది ఒక అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ని. సో ఈ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అన్ని కూడా విజయ్ వెంట నిలబడినట్లుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విజయ్ ఒక క్లారిటీతో ఉండడం, సిద్ధాంతపరంగా ఒక క్లారిటీతో ఉండడం కూడా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విజయ్ని గ్రిల్ చేయడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ఆయన సినిమా విడుదల కాకుండా ఆపారు. విజయ్ పైన సిబిఐ నోటీసులు ఇచ్చి ఆయన్ని ఢిల్లీకి పిలిపించడం జరిగింది. ఇలా రకరకాలుగా గ్రిల్ చేయడానికి ప్రయత్నించినా కూడా చాలా కాలం పాటు చాలా మంది విజయ్ బీజేపీ చేతిలో ఒక పావు, బీజేపీ ఆడిస్తున్నటువంటి ఒక బి టీము అనేటువంటి ఒక ప్రయత్నాలు కూడా జరిగాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఎన్నికల ముందు చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు. తాను బీజేపీకి క్లియర్ గా వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి లేనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఐడియాలజీతో ముందుకెళ్ళడం. అలాగే తన ప్రత్యర్థి బీజేపీ కాదు, లోకల్ గా ఏఐడిఎంకే కాదు, ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి తను డిఎంకేకి ప్రత్యర్థిని అని చెప్పడం, స్టాలిన్ ని మాకింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా యూత్ లో కొంచెం క్రేజ్ పెంచాయి. అలాగే తాను న్యూట్రల్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగారు. ముఖ్యంగా స్టాలిన్ కి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, బీజేపీతో కలిసి లేనటువంటి ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా తాను ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ స్టేట్ లో అనే విషయాన్ని విజయ్ స్పష్టంగా చెప్పగలిగారు. అందువల్లనే అసలు తను ఆల్టర్నేటివ్ ఫోర్స్ కి అవకాశం లేదు తమిళనాడు రాజకీయాల్లో. ఉంటే ప్రజలు డిఎంకేతో ఉంటారు, లేకపోతే ఏఐడిఎంకేతో ఉంటారని మాత్రమే భావించేటువంటి చోట మూడో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కి స్థానం లేదు. విజయ్ మూడో ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా రావాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు అని అందరూ కూడా ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, ఎలక్షన్ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ కూడా భావించారు. దాన్ని అన్నింటినీ బద్దలు కొడుతూ విజయ్ వచ్చాడు. అలాగే ఐడియాలజీ పరంగా కూడా తను ఒక స్టాండ్ తీసుకున్నాడు. అదేంటంటే సెక్యులర్ సోషల్ జస్టిస్ అనేది. అది కూడా దానివల్ల ఏంటంటే ద్రవిడవాదాన్ని పూర్తి ద్రవిడవాదం కాకుండా, అలాగే జాతీయవాదానికి దూరం కాకుండా రెండింటిని మిక్స్ చేస్తూ కూడా తమిళ ఐడెంటిటీని, తమిళ జాతీయవాదాన్ని, ద్రవిడవాదాన్ని కలగలిపి సెక్యులర్ సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక క్లియర్ ఐడియాలజీతో కూడా ముందుకొచ్చారు. ఇవన్నీ కలగలిసి విజయానికి దోహదపడ్డాయి. ప్రస్తుతం అయితే ఒక తమిళనాడు రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా రాబోతున్నారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సీఎం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభావం తర్వాత కూడా తమిళ రాజకీయాలపై ఈ ముద్ర చాలా కాలం ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నాళ్ళుగానో సినిమా ఫ్యాన్స్ పిలుచుకునేటువంటి దళపతి అనే పేరు కాస్త ఇప్పుడు రీసెంట్గా ఆయన సినిమా రిలీజ్ అవ్వలేదు, జననాయకన్. సో సినిమా అడ్డుకున్నారు కానీ ఇప్పుడు జనాల ద్వారా ఎన్నికవుతూ జననాయకన్ అనిపించుకుంటున్నాడు విజయ్.